ఒకే ఒక్క ప్లే ఆఫ్ బెర్త్ కోసం 5 జట్లు పోటీ పడుతున్న వేళ రాజస్థాన్ రాయల్స్ జూలు విదిల్చింది. లక్నోతో జరిగిన కీలక పోరులో అదరగొట్టేసింది. భారీ టార్గెట్ ను ఛేదించి ప్లే ఆఫ్స్ అవకాశాలను నిలబెట్టుకుంది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించిన వేళ జైస్వాల్, జురైల్ కూడా తోడవడంతో సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఇంగ్లీష్, మిచెల్ మార్ష్ దుమ్మురేపేశారు. రాజస్థాన్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలోనే లక్నో 83 పరుగులు చేసింది. తొలి వికెట్ కు వీరిద్దరూ 8.2 ఓవర్స్లోనే 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లీష్ 29 బంతుల్లోనే 60 పరుగులు చేయగా తరువాత పూరన్ త్వరగానే వెనుదిరిగాడు. ఈ దశలో మిచెల్ మార్ష్ కు రిషబ్ పంత్ జతకలిశాడు. తన ఫామ్ కొనసాగించిన మార్ష్ సెంచరీ చేసేలా కనిపించాడు. చివర్లో సైతం భారీ షాట్లు బాదేసిన మార్ష్ 57 బంతుల్లోనే 96 పరుగుల దగ్గర రనౌట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ పైన 90 పరుగులకు అవుట్ అయి శతకం చేజార్చుకున్నాడు. చివరి ఓవర్లో మిచెల్ మార్ష్ కు స్ట్రైక్ ఇచ్చే క్రమంలో పంత్ రనౌట్ కాగా 5వ బంతికి మిచెల్ మార్ష్ రనౌట్ అయ్యాడు. ఆఖరి బంతికి ఆయుష్ బదోని క్లీన్ పౌల్ట్ అయ్యాడు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఒక దశలో లక్నో జోరు చూస్తే 240+ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చివరిలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. రాజస్థాన్ బౌలర్స్ లో యష్ రాజ్ పునియా 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్ లో నిలుస్తామని స్పష్టత ఉన్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ చావో రేవో అన్న తరహాలో ఆడింది. పరాగ్ లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన జైస్వాల్ తొలి ఓవర్ నుంచి రెచ్చిపోయాడు. పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువ పరుగులు చేసే లక్ష్యంతో బ్యాటింగ్ కొనసాగించాడు. వైభవ్ తో కలిసి తొలి వికెట్ కు 75 పరుగులు జోడించాడు. ఈ నేపథ్యంలోనే 23 బంతుల్లో 43 పరుగులకు వెనుదిరిగాడు. జైస్వాల్ అవుట్ అయిన తరువాత ఛార్జ్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ లక్నో బౌలర్లను ఉత్తికారేశాడు. తనదైన బ్యాటింగ్ తో వారిని ఎడాపెడా బాధేశాడు. బౌలర్లను మార్చినా కూడా బుడ్డోడిని కట్టడి చేయడంలో లక్నో చేతులెత్తేసింది. జురైల్, వైభవ్ కేవలం 45 బంతుల్లోనే 105 పరుగులు చేశారు. ఒక దశలో వైభవ్ విధ్వంసం చూస్తే మరో సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే భారీ సిక్సర్ కొట్టబోయి వికెట్ సమర్పించుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. వైభవ్ స్కోరులో 88 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. బుడ్డోడు అవుట్ అయిన ధ్రువ్ జురైల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లో 53 నాట్అవుట్ గా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఈ గెలుపుతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.